పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6000 లీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ కనుక మనం నిర్మించుకునేటట్లయితే అరౌండ్ ఒక 3000 లీటర్స్ కెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది అందులో మనం సెపరేట్గా మంజీరా వాటర్ కోసం వినియోగిస్తాము. అండ్ ఇంకొక 3000 లీటర్స్ అనేది బోర్ వాటర్ స్టోరేజ్ పర్పస్గా వినియోగిస్తాము. ఈ బోర్ వాటర్ స్టోరేజ్ నుంచి ఏదైతే ఉన్నదో అది మనము ఒక అండర్ గ్రౌండ్ సంప్ కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ సంప్లో కలెక్ట్ అయినటువంటి బోర్ వాటర్ యాజ్ వెల్ మంజీరా వాటర్ ఈ రెండింటినీ కూడా పంప్ చేసుకునే దానికి డ్యూయల్ పంపింగ్ సిస్టమ్ ఒకే పంప్ తోటి రెండు వైపుల నుంచి కూడా మనం వాటర్ పైకి పుల్ చేసుకునే విధానంలో అక్కడ ప్లంబింగ్ అరేంజ్మెంట్ చేసుకునేట్లయితే ఏ ట్యాంక్లో నుంచి వాటర్ మనం పైకి పంప్ చేయదలుచుకున్నామో ఆ వాటర్ని మనం పైకి సులభంగా పంపింగ్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా బోర్ వాటర్ కూడా అండర్ గ్రౌండ్ సంప్లోనూ పడే విధంగా అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు కూడా పంపింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుని వాటికి బాల్ వాల్వ్స్ ఏర్పాటు చేసుకుంటే ఆ పైప్ లైన్స్లో సరిపోతుంది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే స్లాబ్ లెవెల్ నుంచి అట్లీస్ట్ ఒక 3 feet హైట్ కాలమ్స్ రైజ్ చేసుకుని ఆ 3 feet హైట్ పైన బాటమ్ ఆఫ్ ది ఆర్సీసీ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఉండేటట్టుగా నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ అనేది ఉండేటప్పుడు మనం దాన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాము. కొంతమంది తెలియక ఎలా చేస్తారంటే డైరెక్ట్గా ఏదైతే మనం టెర్రస్ లెవెల్లో హెడ్ రూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం స్లాబ్ టెర్మినేట్ చేసి అదే ఫైనల్ ఫ్లోర్ అనుకున్నామో దానిపైన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు ఎగ్జాక్ట్లీ అదే స్లాబ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది నిర్మించేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనకి ఫ్యూచర్లో కింద ఫ్లోర్లో ఎప్పుడైనా సరే లీకేజ్ ఏర్పడినప్పుడు కింద ఏదైతే మన ఆ బెడ్రూమ్స్ ఉంటాయో వాటిలో స్లాబ్ లెవెల్లో లీకేజెస్ అనే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 3 feet హైట్ ఉండేటట్టుగా మేనేజ్ చేసుకుని ప్లాన్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.